నమస్తే. సింగర్ మంగ్లీ అండ్ మంగ్లీతో పాటు మంగ్లీ సోదరుడు మంగ్లీకి సంబంధించినటువంటి బంధువులు కలిసి దరిదాపుగా 150 కోట్ల రూపాయలని మమ్మల్ని ముంచిన్లు అని చెప్పేసి చాలామంది బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. సో మంగ్లీ కూడా నిన్ననో మొన్ననో మాట్లాడుతూ ఈ ఈ అంశంతో నాకేం సంబంధం, దీంట్లో ఎవరో నా పేరు చెప్పి వసూలు చేసుకొచ్చినట్టయితుంటే నేను దానికి బాధితురాల్ని ఎట్లా అవుతాను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టినటువంటి సన్నివేశం కూడా కనబడతా ఉంది. అసలు ఏంటి నిజంగా దీంట్లో జరిగినటువంటి వ్యవహారం ఏంటిది? అడ్వకేట్ కూడా బాధితుల తరపు నుంచి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నన్ను ఓర్వలేకనే కొంతమంది కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా కనబడతా ఉన్నాయి. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే. మీరు చూసే ఉంటారు 150 కోట్ల రూపాయలు దాదాపుగా చాలా మందిని మోసం చేసింది మంగ్లీతో పాటు కొంతమంది అని. మనం చాలా అంటే 10-15 డేస్ నుంచి చూస్తున్నాను. ఈ అమ్మాయి ఎప్పుడు వివాదంలోకి వస్తుంది. మీరు గతంలో చూసినప్పుడు డ్రగ్స్ దాంట్లో కానివ్వండి, కొన్ని ఏదో తిరుపతి దగ్గర ఏదో సాంగ్ అది కూడా వివాదం అయిపోయింది. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీ అన్నప్పుడు అమ్మాయికి మంచి దేవుడు గొంతిచ్చాడు, పాట పాడుకుంటే ఆమెకి ఎన్ని డబ్బులైనా వస్తాయి. అయితే మనం ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ లాగే. అయితే వీళ్ళు ఇలాంటివి జరుగుతున్నప్పుడు నాకు సంబంధం లేదు అన్నప్పుడు నేను అందరితో ఫోటోలు దిగుతా, అందరు వచ్చి నేను అభిమానిని కదా అక్క అంటారు అంటే ఓకే. మరి మీకు అట్లా అనిపిస్తున్నప్పుడు ఈ మధు అయితే ఎవరు ఉన్నారో, ఇంకొక అతను ఎవరో ఉన్నారు, శివ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి నాకు సంబంధం లేదు అంటున్నారు. నేను అనేది ఏమంటున్నా అంటే మంగ్లీకి ఒకటే అడుగుతున్నా, నేను నీకు సంబంధం లేదన్నప్పుడు వాళ్ళిద్దరి మీద ఎందుకు కేసు పెడతలేవు నువ్వు? ఇప్పుడు అందరు వచ్చి నీ మీద కేసు పెడుతున్నారు, ఎవడో నీ పేరు చెప్పుకొని బిగ్ బాస్లోకి పోవాలని అనుకుంటున్నాడు. ఓకే పోదాం అనుకుంటే అది మంచిదే పరిణామం అనుకుందాం. కానీ మరి వాడి మీద నువ్వు కేసు ఎందుకు పెడతలేవు? ఎందుకు నువ్వు ఒక ఆడపిల్లకి ఎందుకు బాధపడుతున్నావు? ఇవాళ నేను ఒక ఎస్టీ సామాజిక వర్గం అంటున్నాను, దయచేసి అలాంటి మాటలు వాడకండి. ఎప్పుడు కూడా ఇవాళ తెలంగాణ ఆంధ్ర దేశం ప్రజలు మొత్తం నిన్ను ఎస్టీ అమ్మాయిగా ఎవరు అనుకోలేదు. మాలో ఒక అనే అమ్మాయి మాత్రమే చూసుకున్నారు. మీరు డెవలప్ అయ్యేటప్పుడు కమ్యూనిటీ పరంగా డెవలప్ కారు. మీకు ఒక్క కమ్యూనిటీ చూస్తేనే ఇవాళ మీరు విఐపి ఒక సెలబ్రిటీ స్థానం రాలేదు. మీరు ఏదన్నా ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు కమ్యూనిటీని తీసుకురాకూడదు ముందుకి. ఇవాళ మంగ్లీ అంటే ఇంటి ఆడపిల్లగానే అందరం అనుకున్నాం. కాబట్టి ఒక అమ్మాయి ఎదుగుతుంటే ఓర్చలేరా అంటే, మీరు ఒక పబ్లిక్ జవాబుదారీ ఉన్నప్పుడు మీరు దానికి సంబంధం లేదు నేను లేను అంటే, మరి బాధితులందరూ మేము ఒక మంగ్లీ అంటే మాకు చాలా ఇష్టం అండి, సో ఆ ఇష్టం కాబట్టి ఆమె దానికి ఆమెనే హెడ్ ఉంది కాబట్టి మేమందరం కూడా కొనుక్కున్నామని చెప్తున్నారు. మరి నేనేమంటున్నా అంటే, మీకు సంబంధం లేనప్పుడు ఎవరైతే బాధితులు మీ తరఫున నష్టపోయినరో వాళ్ళ పక్షాన ఉండి మీరు కొట్లాడండి, అది బాగుంటుంది. కానీ ఇవాళ కమ్యూనిటీ ముందు పెట్టేసుకొని నేను బంజారా ఆడపిల్లను నన్ను ఇట్లా చేస్తున్నారంటే, మీరు దయచేసి అలాంటి కమ్యూనిటీని మీరు ముందుకు తీసుకురా. ఒక ఆడపిల్లగా మేము గర్వపడుతున్నాం. ఒక మంచి మీరు సాంగ్స్ పాడారు. మీరు గతంలో కూడా మనం సాంగ్ పాడేటప్పుడు ఆ రోజు కూడా మేము అన్నాం, అలాంటి పాడకమ్మా, నీకు భగవంతుడు మంచి వరాన్ని ఇచ్చిండు అని చెప్పినాం. మీరు ఎప్పటి వరకైనా కూడా మీరు గతంలో ఎప్పుడైనా మనం ఏ స్థాయికి వెళ్ళి వచ్చినాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళకి మంచి భగవంతుడు మంచి స్థానం కల్పించిండు. దాన్ని ఎందుకు మీరు అంటే ఒక పక్కదారిలో పట్టిస్తున్నారు? ఇవాళ ఎంతోమంది ఉన్నారండి, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, తప్ప అనట్లేదు. అది కరెక్ట్గా చూసుకోండి. మీరు దాన్ని ఒక రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు డబ్బులు కట్టినాం అంటున్నారు. మీరు కట్టలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. నా పక్కన నిలబడ్డ వాస్తవం. సరే నీకు సంబంధం లేదు ఉండొచ్చు, అఫ్కోర్స్ రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ 100 మంది వస్తారు, ఫోటోలు దిగుతాం, అభిమానులు, నేను తప్ప అనట్లేదు. కానీ వారి మీద మీరు కేసు బుక్ చేయండి, వాళ్ళని నిలదీయండి. వాళ్ళ తరపున ఎందుకు రారు మీరు? ఇవాళ మీకు ఇంత జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇప్పటివరకు స్పందించాలి, మొన్న స్పందించారు. మీరు వాళ్ళ మీద కేసు పెడతామంటున్నారు. కేసు నమోదైనప్పుడు నాకు సంబంధం లేదని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడవద్దు, ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడే లాంగ్వేజ్ ఉంది, మీరు మీకు డబ్బుల పెద్ద కొరత ఏం కాదు. మీరు ఎన్ని సాంగ్స్ పాడినా కూడా మీకు డబ్బులు వస్తాయి. మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు తిట్టలేదు కదమ్మా. మనం ఎంత ఎత్తుకెదినా ఒక అణిగి ఉండాలి అనేది ఆడపిల్లగా అని చెప్పినాం. కానీ నేను బాధ పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇక్కడ? ఇప్పుడు 1-2 కోట్లు కాదు, 150 కోట్ల రూపాయలు. సార్ అనామకుని చూసైతే అంత అట్లయితే ఉండదు కదా, ఉండదు. ఈమె ఉందని చెప్పేసి అంటే మీరేమనుకుంటారు? ఇప్పుడు మంగ్లీ అంటే ఇప్పుడు మనం కూడా సాధారణంగా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను పబ్లిక్లో కొంతమందికి తెలుసు, ఏం కాదమ్మా మీరు కట్టండి అంటే అయ్యో నా మీద ఉన్న నమ్మకంతో కడతారు. అవును. మనం అనేది ఏంటంటే మనకు సంబంధం లేదు అనేది అనకూడదు.
వాట్ ఈజ్ వాట్. ఒకవేళ నీకు సంబంధం లేదనుకున్నా వాళ్ళ పక్షాన నువ్వు నిలవాలి. మంగ్లీ ఉంది కాబట్టి డబ్బులు కట్టినామని అంటే చాలా మంది చాటింగ్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ఓపెన్గా ఓపెన్ చెప్తున్నారు. చెప్తున్నారు వాళ్ళ మరి పేరు వాళ్ళకి నువ్వు ఎందుకు జవాబు చెప్తలేవు? ఎవడో ఎగేస్తే ఎందుకు వస్తారు వాళ్ళు? ఉమ్. ఒక మనిషి ఇలా 5 లక్షలు కట్టిందంటే 150 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. అవును. ఇంతమంది నీకు అన్నిటికన్నా ఉన్నాక మరి ఇలాంటి దాంట్లో ఎందుకు దూరినావు మళ్ళా? అంటే వాళ్ళు దూరితే వాళ్ళందరూ పబ్లిక్ వాళ్ళు పిచ్చోళ్ళు, నువ్వు ఒక్కదానివే మంచిదానివా? ఏమన్నా అంటే నువ్వు బంజారా కమ్యూనిటీ అంటావా? ఆ మాట తీయకండి. మిమ్మల్ని కులం గురించి ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? అంటే మీరు ఎదిగేటప్పుడు మంచి స్థాయికి పోయినప్పుడు కమ్యూనిటీ పేరు చెప్పరు, ఇలాంటివి జరిగినప్పుడు కమ్యూనిటీ అమ్మాయి అంటారు. దయచేసి ఎవరైనా కూడా కమ్యూనిటీ పేరు చెప్పకండి. మనకు ఎవరి కమ్యూనిటీ వాళ్ళకు ఉంటాయి. డెవలప్ అయినప్పుడైనా ఎప్పుడైనా కూడా ఒక ఆడపిల్లగా చూస్తున్నాం, ఒక ఇంటి ఆడపడుచుగానే చూస్తున్నాం. కమ్యూనిటీ పేరు పెట్టేసుకొని ఎవరు కమ్యూనిటీ వాళ్ళని రెచ్చగొడుతున్నారా మీరు? సరే నువ్వు ఇంత డెవలప్, నేను ఒకటి అడుగుతున్నా మంగ్లీని, నువ్వు కమ్యూనిటీ అంటున్నావు కదా, నువ్వు సంపాదించిన దాంట్లో ఏ కమ్యూనిటీ వాళ్ళకు నువ్వు ఎంత పెట్టావో చెప్పండి. ఎవరిని ఎంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నావు, ఎంతమంది ఆర్ఫన్ పిల్లల్ని చదివిస్తున్నావు, ఎంతమందికి నువ్వు సేవ చేసినావు, ఒక మాట చెప్పండి. దయచేసి మీరు ఎట్లా కమ్యూనిటీని వాడుకోకండి. ఏ కమ్యూనిటీ అయినా ఆడపిల్ల, అందరి ఇంట్లో ఆడపడుచు నువ్వు. అలా నువ్వు తప్పించుకోవడం కాదు. తప్పించుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఎంత బాధ. 5 లక్షలు అంటే 5 కోట్లతో సమానం వాళ్ళకి లేని వాళ్ళకు. వాళ్ళు బాధపడరా? ఇవాళ ఇవన్నీ ముందలుండేసి ఇవన్నీ చేసి నాకు సంబంధం లేదు అంటే ఎట్లా? సంబంధం నిప్పులేంది పొగ రాదు. సంబంధం లేదు అన్నప్పుడు వాట్ ఈజ్ వాట్ తేల్చుకోండి. కానీ నాకు వాళ్ళకి సంబంధం లేదా అనే మాట తప్పు. సంబంధం లేదంటే ఇమీడియట్గా కేసు పెట్టు. అప్పుడు నువ్వు నిజమైన నికాసైన దాని అంటారు. అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడగానే ఆడపిల్లనని నువ్వు ఏడుస్తుంటే మాకు బాధేస్తుంది. ఎందుకంటే నీ చేతిలో మైక్ ఉండాలి, 10 మందిని నువ్వు అలరించాలి. కానీ ఎందుకమ్మా మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఇట్లా చేస్తారు? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సరే మనకు తెలియకుండా జరిగిన తప్పులు కాదు, ఇది తెలిసి జరిగిందే, మీరు ఒప్పుకోవాల్సిందే. నువ్వు తీసుకున్నావా, నీ వెనక ఎవరున్న వాళ్ళ పేరు కూడా చెప్పండి. ఒకరితో అయ్యేది కాదు కదా ఇది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి జవాబుదారీ ఇవాళ మీకు భగవంతుడు శివుని పాట పాడేటప్పుడు అక్కడ అసలు ఎంత అవకాశం ఇచ్చిరా అమ్మాయికి. ఇలాంటి దాంట్లల్లో వివాదంలో ఇవాళ అమ్మాయి మంచి సినిమాలు ఎంత బాగా ఉంది. వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ చాలా ఉంది, మంచి టాలెంట్ ఉంది. ఎందుకు ఇలాంటి దాంట్లో దూరుతారు? దూరేటప్పుడు అది నిజమా కాదని మీరు ఎందుకు ఆలోచించారు? ఇది కూడా ఒక రకమైనటువంటి ఈజీ మనీ కదా. నువ్వు ఇప్పుడు తనే చెప్పింది, మేము ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీ 2 అక్క జిల్లాలో అన్నారు. ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిండ్రు? ఒక ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగే స్థాయికి వచ్చిండ్రు మీరు. ఇవాళ మీరు పాట మీరు వాడుతా అంటే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఎవరు ఇలా ప్రజలకు మీకు ఒక వేదికని ఇచ్చిండ్రు కదా. ఆ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు జవాబుదారి కాదా? ఇలా 150 కోట్లు అంటే అది మామూలు విషయమా? ఎన్ని వందల కుటుంబాలు ఉంటాయి అందులో. వాళ్ళు బాధపడరా? అందరికి వస్తుంది ఈ అదృష్టం. గొంతు పాట పడాలంటే అది భగవంతుడు వరం తమ్మి. వాళ్ళ తమ్ముడి పేరును వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ ఒక రిలేషన్, వాళ్ళ దగ్గర బంధువు ఇంట్లో కూడా అన్నటువంటిది అవి కూడా బలంగా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు చూపెడుతున్నారు. వీళ్ళు ఆన్లైన్ వాళ్ళు ఎవరో సృష్టించినవి కాదు. అంటే ఇప్పుడు ఇదైతే వాస్తవంగా వాళ్ళు కట్టినటువంటి వాళ్ళు చూపిస్తున్నారు, మెసేజ్ చూపిస్తున్నారు. అది కాదు, నీకు సంబంధం లేదంటే నిరూపించుకో. కానీ నువ్వు ఇట్లా ఏడుపులు ఏడ్చేసి మేము ఈ కమ్యూనిటీ అమ్మాయిని నా మీద ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అనకండి. మీరు ఇవాళ మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచినాం. ఈ మధ్యకాలంలో బాగా వీళ్ళు అదైపోతున్నారు. నేను ఆ మధ్యలో ఫోన్ కూడా చేసిన ఒకసారి, ఏంటమ్మా వాట్ ఈజ్ వాట్ తెలుసుకుందాం, ఆ సాంగ్ వాడినప్పుడు పాడొద్దు కదా అట్లా ఇట్లా కదా, మనం ఆడపిల్లలము, మనం తెలంగాణ పిల్లలము, తెలంగాణనో ఆంధ్రనో ఎవరైనా ఒక తెలుగు ఇంటి ఆడపడచ్చు కదా, కొన్ని డబ్బు వస్తుందంటే మనం ఏదైనా చేయకూడదు అనేది నేను జవాబుదారీ అంట పబ్లిక్కి. కాబట్టి ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు కూడా నేను అంటే నువ్వు ప్రజలు వీళ్ళిద్దరి మీద కేసు పెట్టమ్మా. నువ్వు ఎవరైతే నీకు శివ మధు చీటింగ్ అంటున్నావు కదా, నువ్వు నిజంగా వాళ్ళతో సంబంధం లేని కేసు పెట్టి బాధితుల పక్షాన నిలిచి వాళ్ళకి నువ్వు న్యాయం చేయి, అప్పుడు నేను నమ్ముతాను. అంటే నా పేరు కనుక చెప్పి వసూలు చేసినట్టయితే వాళ్ళిద్దరి మీద కేసు పెట్టాలి. నీకు పెట్టకపోలేదనుకో నీకు సంబంధం ఉన్నట్టు. కాబట్టి అది కంపల్సరీ నువ్వు బాధ్యత వహించాల్సి. మీరు ఏమనుకుంటారు దీంట్లో నిజంగా మంగ్లీ పాత్ర ఉందనే? మంగ్లీ పాత్ర ఉంటుంది, ఉండకుండా ఎట్లుంటారు? ఇప్పుడు నిప్పులేంది పొగ రాదుగా. నేనేమంటున్నా, సరే చెప్పేటప్పుడు ఈమెకేం చెప్పిండ్రో వెంచర్ వేసేటప్పుడు, లేకపోతే డబ్బులు కట్టించేటప్పుడు, అక్కడ ఏది జరిగినా కూడా అది ఒకసారి వైద్యుడు అయినాక అది పిల్లొచ్చిన బట్టలు ఇంకేం వచ్చిన బట్టలు తప్పదు అది. కాబట్టి నిరూపించుకోండి, తప్పేముంది ఇందులో నా ప్రమేయం లేదు, ఇలా జరిగింది, నేను నిరూపించుకుంటాను చెప్పు. ఏడవడం ఎందుకు? కావాలని చెప్పేసి ఒక్కటి చెప్పనా, ఇంతమంది ఉన్నారు, కావాలని ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు?
అంటే అంటే నా ఎదుగుదలను ఓర్చుకోలేక అన్నటువంటి ఒక మస్తు మంది ఉన్నారు ఎదుగుదల, చాలా మంది ఉన్నారు. ఒక సందర్భంలో ఎప్పుడో సుమ కూడా ఏదో ప్లాట్ల దానికి అపార్ట్మెంట్ల దాంట్లోకి ఇచ్చినప్పుడు చెప్పిండ్రు ఆ రోజు, మీరు ఇలా చేసిండ్రు అనుకో మిమ్మల్ని చూసి అందరూ అపార్ట్మెంట్లు కొంటారని. అందుకే ప్రమోషన్ చేసేటప్పుడు నేను చాలా మందికి మెసేజ్లు పెడతా, మీ చెత్త దాంట్ల కోసం ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు, ఎందుకు జనాలను చీటం చేస్తున్నారని. నేను అట్లాంటివి చూస్తే కింద కామెంట్ పెట్టేస్తా, ఇక్కడ రూపాయికి ఉందరండి, 10 రూపాయలకు ఉందరా అని 100కి 5 చీరలు, 10,000కి 5 చీరలు అని ఇవి ఇన్స్టాగ్రామ్లో సెలబ్రేట్ ఫాలోవర్స్ 50,000 ఫాలోవర్స్ కాగా నీ ప్రమోషన్ చేస్తారు వీళ్ళు ఏమంటారు, అది నిజమే ఉంటుందని జనాలు నమ్ముతారు. నేను అనేది ఏంది, దొంగకున్న పేరు మంచివానికి ఉండదు. నేను అందుకే ఈ ప్రమోషన్ చేసే దాంట్లో కూడా చెప్తున్నా, ఇట్లా చేయకూడదు. మంది జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు, మీకోసం మీరు చేసుకోండి. మంది జీవితాలు నాశనం చేయొద్దు, మంది కొంపలు అది పెట్టొద్దు. వాళ్ళ ఇంట్లో ఎంత బాధ చేయాలి, 5 లక్షలు అంటే వాళ్ళము ఎక్కడనో తెచ్చి కడతారు వాళ్ళు. ఇవాళ ఒకటేసారి ధనవంతులు అయిపోతామా? మనం ఎక్కడో బంజారా కుటుంబం నుంచి వచ్చినాం అంటున్నారు మీరు, ఇవాళ ఎక్కడున్నారు మీరు ఎంత బిల్డింగ్లో ఉన్నారు, మళ్ళీ కమ్యూనిటీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఏ కమ్యూనిటీలో ఉన్నా అందరూ ఆడపిల్లలే, కానీ మీరు ఎదిగేటప్పుడు కమ్యూనిటీ చెప్పుకోరు, ఏదైనా బాధ వచ్చినప్పుడు కమ్యూనిటీ చెప్తారు. అలా చెప్పకూడదు సెలబ్రిటీస్. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది ఒకవేళ మంగ్లీ దీని వెనకాల ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కనుక లేనట్టయితే నిజంగా మీరు నిరూపించుకోవాలని అనుకున్నట్టయితే ఆ మధు కానీ శివ కానీ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిందన్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నారో ఇద్దరిపైన, సో వాళ్ళపైన మీరు నిజంగా కనుక మీకు ఏ సంబంధించినటువంటి ఈ విషయంలో మీ ప్రమేయం లేకపోయినట్టయితే వాళ్ళపైన మీరు కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అన్నటువంటి ఆలోచనని ఒక గైడ్ మాత్రం సంధ్యారెడ్డి గారు ఇస్తా ఉన్నారు. సో ఇటువంటిది అంటే ముఖ్యంగా ఎదిగిన తర్వాత ఇటువంటి వాటిని అంటే ముఖ్యంగా ఈ కొంత స్టేజ్ వచ్చిన తర్వాత కొంత పేరు వచ్చిన తర్వాత ఈ ఈజీ మనకి అలవాటు పడి ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వీటికి దూరం ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నటువంటిది. అంతేకాకుండా ఇటువంటి పేరు వచ్చిన తర్వాత కమ్యూనిటీకి ఇటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత కమ్యూనిటీని ముంగడ పెట్టేసి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశాన్ని మార్చుకోవాలన్నటువంటి ఒక మెసేజ్ని అయితే సంధ్యారెడ్డి గారు అయితే ఇస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.